గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వల్లభనేని వంశీ అరెస్ట్ పైన మాట్లాడడానికి మనతో పాటు ఎమ్మెల్సీ మునితో గారు ఉన్నారు. సార్ ఎలా చూస్తారంటే అరెస్టుకు సంబంధించిన విషయంలో ఎలా చూస్తారు? ఆయన వాహనాన్ని అంటే 2-3 పోలీస్ స్టేషన్ కూడా తిప్పారు, దాని గురించి ఈరోజు అరెస్టు సంబంధించి వల్లభనేని వంశీ గారి అరెస్టుకు సంబంధించి ఏదైతే ఒక కేసు విషయంలో కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పి ఒక నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా అరెస్ట్ చేయటమే కాకుండా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతనే స్వయంగా సత్యవర్ధన్ అన్న అతనే స్వయంగా వచ్చి ఈ కేసుకి నాకు సంబంధం లేదని చెప్తుంటే మరి ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? ఈరోజు వల్లభనేని వంశీ గారు ఈ కేసులు నిలబడదు కాబట్టి ఇంకో కేసు పెట్టాలి. ఆ కేసు ఏ కేసు అయితే నిలబడుతుంది? కిడ్నాప్ అయితే నిలబడుతుంది, SC/ST కేసు అయితే నిలబడుతుంది, లేకపోతే దోపిడీ అయితే నిలబడుతుంది, లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా ఏ కేసు అయితే నిలబడుతుందో ఆ కేసు పెడుతున్నాం. ఈరోజు ఒక వంశీ గారి గురించే కాదు, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరి మీద కూడా ఇటువంటి దాడులు జరుగుతున్నాయి, ఇటువంటి కేసులు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేస్తాం, మేము మేలు చేస్తాం, మేము సూపర్ 6 సూపర్ 7 అని చెప్పుకునే ప్రభుత్వం ఈరోజు మరి ఇచ్చిన హామీల్ని మర్చిపోయి దాన్ని డైవర్ట్ చేసి ఇది విధంగా పొలిటికల్ వెండేటా కింద రాజకీయ కక్ష సాధన చర్యలకు భాగంగా ఈరోజు వంశీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి వంశీ గారి తరఫున వంశీ గారి వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది చూపించుకుని ఉంటాం. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు? ఎవరు ఫిర్యాదుదారుడు? ఎవరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరు ఫిర్యాదు చేశారు వంశీ గారి మీద? ఇవన్నీ తేవాల్సిన అవసరం కదా. ఇవన్నీ తేల్చకుండా ఉదయాన్నే తెల్లవారుజామున వచ్చి అరెస్ట్ చేయడం అనేది మంచి నిర్ణయం కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఇచ్చిన హామీల మీద అభివృద్ధుల మీద మీరు దృష్టి పెట్టనని చెప్పి సత్యవర్ధన్ని బెదిరించి కొట్టి కేసు వాపసు తీసుకునేలాగా చేశారు. వంశీతో పాటు అనుచరులంతా చేశారనేది ప్రధానంగా టీడీపీ నేతలు చేస్తున్నారు. గవర్నమెంట్లో ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా? తెలుగుదేశం పార్టీ ఉందా? సత్యవర్ధన్ ఎవరు? ఏ పార్టీ? మీరు చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యవర్ధన్? తెలుగుదేశం పార్టీ అతనే కదా, అతనే కదా కంప్లైంట్ ఇచ్చింది, అతనే కదా విత్డ్రా చేసుకుంది. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు మద్దతుదారుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు లొంగ తీసుకుంటుంది? ఎందుకు బెదిరిస్తుంది? ఎందుకు బెదిరించగలుగుతాం? అధికారంలో మేము లేవు, అధికారంలో వాళ్ళు ఉన్నారు, చేస్తే వాళ్ళు చేయాలి, కానీ మేము ఎట్లా చేస్తాం? మేము చేస్తూ ఊరుకుంటారా? ఈ కేసు నిలబడదు కాబట్టే, ఈ కేసు నిలబట్టలేదు కాబట్టే రేపు వచ్చే తీర్పులో వీళ్ళందరూ కూడా నిర్దోషులని చెప్తారు కాబట్టే వాళ్ళు ఇంకో కేసు బనాయించారు. అదే కేసు దోపిడీ, కిడ్నాప్, SC/ST కేసులు, ఇంకా రకరకాల కేసులు. ఇవన్నీ కూడా చంద్రబాబుని, లోకేష్ని, భువనేశ్వర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు దానికి తగ్గ ఫలితం అనుభవిస్తున్నాడు అనేది తెలిసి యార్లగడ్డ వెంకటరావు గారు వీళ్ళంతా మాట్లాడారు. ఎవరన్నా సరే, ఏ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరన్నా సరే అనడం తప్పు. వంశీ గారే 2-3 సార్లు, నాకు తెలుసుండి 2-3 సార్లు ప్లాట్ఫామ్లో నేను భువనేశ్వర్ గారు నేను ఏమనలేదు, ఏమన్నానో చెప్పండి అని చెప్పి ఆయన అన్నారు. ఎవరో ఎక్కడో కూర్చున్న బెంచ్లో కూర్చున్న బాబు గారికో లేకపోతే లోకేష్ గారికో మధ్యలో క్యారీ చేసే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ ప్రాబల్యం కోసం ఏమైనా క్యారీ చేసి ఉంటారు తప్ప నాకు తెలిసిండే వంశీ గారు అలా మాట్లాడతారని మాత్రం నేను ఒప్పుకోను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అంటే ఇది అక్రమంగా పెట్టిన కేసు నిలబడదు కాబట్టి, అంటే గతంలో పెట్టిన కేసు నిలబడదు కాబట్టి ఇప్పుడు వేరే కేసులు పెట్టి ఇరికించి వంశీని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఖచ్చితంగా వైసీపీ వంశీకి అండగా నిలబడుతుందని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయశార్టి, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.